బీజానికి చెందింది. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ ద్విదళ బీజాలు. ఇప్పుడు చెప్పబోయేది ఏంటి? ఏకదళ బీజం. ఏకదళ బీజం అంటే ఏముంటుంది? ఒకే ఒక బీజదళం ఉంటుంది. ఏకదళ బీజం యొక్క లక్షణాలు ఏంటి? మొక్కల్లో ఏకదళ బీజం అంటే ఒకే ఒక బీజదళం ఉంటుంది. అలాగే ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది? అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ ఉంటే ద్విదళ బీజాలు, అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటే ఏకదళ బీజాలు. సో మెయిన్ ఏకదళ బీజాలు అనగానే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి? ఒకే ఒక బీజదళం ఉంటుంది. దాన్ని స్కూటెల్లం అంటారు. దాన్ని ఏమంటారు? స్కూటెల్లం అంటారు. ఒక్క బీజదళం అంటే ఇప్పుడు వరి, గోధుమ, మొక్కజొన్న ఇవన్నీ ఉంటాయి కదా. వరిలో ఒకే ఒక్కటి ఉంటుంది కదా, అలాగే గోధుమ కూడా ఒకటే ఉంటుంది కదా. దాన్ని స్కూటెల్లం అంటారు. ఇలా ఒక బీజదళం ఉన్నదాన్ని ఏమంటారు? స్కూటెల్లం అని అంటారు. సో దీంట్లో మెయిన్గా ఉండే మొక్కలన్నీ ఏమేంటంటే మొత్తం అన్ని ధాన్యాలు. ధాన్యాల్లో మీరు ఎక్కువగా తినేది ఏమేంటి? వరి, గోధుమ. వరి అంటే వరేజా సెటేవా, గోధుమ అంటే ట్రిటికమ్ వల్గేర్. ఇక్కడ ఉన్నది జియామేస్ మొక్కజొన్న. ఇది కూడా మీరు ఎక్కువగా స్వీట్ కార్న్ అలా తింటూ ఉంటారు. మొక్కజొన్న పొత్తులు తినడం అవన్నీ కామన్. సో దీంట్లో ధాన్యాలు కాకుండా చిరుధాన్యాలు కూడా ఉంటాయి. చిరుధాన్యాలు ఏమంటారు? మిల్లెట్స్ అంటారు. చిరుధాన్యాల్ని మిల్లెట్స్ అంటారు. దానిలో మీకు రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఒరిగలు ఈ మధ్య ఎక్కువగా మిల్లెట్స్ తోటి ఎక్కువగా వంటకాలన్నీ చేసుకుని అందరూ తింటున్నారు ఆరోగ్య రీత్యా. మీరు తింటున్నారా? రాగులతో ఏం చేసుకుంటాం? రాగి జావ చేసుకుని తింటూ ఉంటారు. అలాగే రాగి సంకటి చేసుకుంటారు. అలాగే రాగి అట్టలు అట్లా వేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ చాలా ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి ధాన్యాలు అన్నమాట. వీటిని చిరుధాన్యాలు అని అంటారు. అలాగే సజ్జలు, జొన్నలు ఉన్నాయనుకోండి, అవి కూడా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి కాబట్టి జొన్న రొట్టెలు అవి కూడా చేసుకుని తింటూ ఉంటారు. సో ఇవి గ్రామినేసి కుటుంబానికి చెందిన మొక్కలు. అన్నిటికంటే అతి పెద్ద కుటుంబం గ్రామినేసి. మొత్తం ఇప్పటి వరకు మీకు చెప్పిన అన్ని కుటుంబాల్లో అతి పెద్ద కుటుంబం అన్నమాట. దీనిలో 11,000 జాతులు ఉన్నాయి. ఎన్ని జాతులు ఉన్నాయి? 11,000 జాతులు ఉన్నాయి. అతి పెద్ద కుటుంబము. సో అన్ని రకాల ధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ కూడా ఈ కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో ఉంటాయి. అలాగే దీనిలో యాన్యువల్స్, బైనియల్స్, పెర్నియల్స్ 3 ఉంటాయి. యాన్యువల్స్ అంటే ఏంటి? ఏకవార్షిక మొక్కలు. ఏకవార్షిక మొక్కలు అంటే మీకు అన్ని ఒక సంవత్సరం ఉండే మొక్కలు ఉంటాయి. ఎక్కువ గుల్మాలు ఉన్నాయి కదా, గుల్మాల్లో ఎక్కువ గడ్డి జాతులు, సైనోడా, డాక్టిలా అవన్నీ గడ్డి జాతులు కదా. ఈ గడ్డి జాతులన్నీ ఎంతెంతే ఎదుగుతాయి. భూమి మీద చూసుకుంటే పెద్ద పెద్ద వృక్షాలు ఏమీ అయిపోవు. సో అవన్నీ యాన్యువల్స్ అన్నమాట. అవన్నీ యాన్యువల్స్. అలాగే కొన్ని ఎడారి మొక్కలు కూడా ఉంటాయి. అది మీకు కింద చూపించాను. మీకు ఒక మొక్క స్పైనిఫెక్స్ అనే మొక్క పేరు ఎడారి మొక్క. మిగతావన్నీ కూడా ఎక్కువ ధాన్యాలు. సో దీనిలో ఎక్కువగా ఈ మొత్తం కంకులు ఉన్నాయి కదా, దీనిలో అది ఇన్ఫ్లోసెస్ అన్నమాట. కంకి అనేది ఇన్ఫ్లోసెస్. వాటి యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇది మొక్క యొక్క స్ట్రక్చర్. సో దీనిలో అన్ని లీవ్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్ వినేషన్ కలిగి ఉంటాయి. ప్యారలల్ వినేషన్ అంటే సమాంతర ఈనెల్ వ్యాధులు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది డైకాట్స్ అండ్ మోనోకాట్స్. డైకాట్స్ లో పిన్నెట్లీ రెటిక్యులేట్ వినేషన్, అలాగే పిన్నెట్లీ రెటిక్యులేట్ లీవ్స్ కనిపిస్తాయి. అంటే పిచ్చాకార జాలకార పత్రాలు, ఆ పత్రాల ఈనెల్ వ్యాపనము కనిపిస్తూ ఉంటుంది. దీనిలో మాత్రము సమాంతర పత్రాలు, సమాంతర ఈనెల్ వ్యాపనము కనిపిస్తూ ఉంటుంది. అది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. మోనోకాట్స్ అనగానే సమాంతర పత్రాలు కనిపిస్తూ ఉంటాయి. దీనిలో ఈ వ్యాపనం వచ్చి చూస్తే సమాంతర ఈనెల్ వ్యాపనం కనిపిస్తుంది. అలాగే ప్రతి దాంట్లో లీఫ్ బేస్ ఉంటుంది కదా, దీనిలో లీఫ్ బేస్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ లీఫ్ షీత్. లీఫ్ షీత్ అంటే లీఫ్ కి అడుగు భాగంలో ఒక తొడుగు వంటి నిర్మాణంలా కనిపిస్తుంది. సో తొడుగు వంటి నిర్మాణము ఒక వరిలో మాత్రమే కనిపిస్తుంది, ఇంక దేంట్లోనూ కనిపించదు. లీఫీ షీత్ బేస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వరేజా సెటేవా. లీఫీ షీత్ బేస్ అనేది దీనిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీని యొక్క నిర్మాణం చూస్తే నెక్స్ట్ దీనిలో చూడండి. సో ఇది వాటి యొక్క ఇన్ఫ్లోసెస్. ఇన్ఫ్లోసెస్ దీనిలో 2-3 రకాలు ఉంటుంది. కొన్నింటిలోనేమో కంకి ఉంటుంది, కొన్నింటిలో ప్లానికల్ ఉంటుంది. వరేజా సెటేవాలో ప్లానికల్ ఉంటుంది. దీనిలో కంకి నిర్మాణం ఎలా ఉంటుంది? ఇలా పొడవుగా ఉండి దీని మీద అనేకమైన పుష్పాలు కనిపిస్తున్నాయి. సో ఈ పొడవైన పుష్ప విన్యాసం ఉంది కదా, దాన్ని ఏమంటారంటే రాఖిస్ అంటారు. పొడవైన పుష్ప విన్యాసాన్ని ఏమంటారు? రాఖిస్. రాఖిస్ మీద అనేకమైన పుష్పాలు అమలు ఉన్నాయి. ఒక్కొక్క
పుష్పాన్ని చూస్తే ఇవన్నీ పుష్పంలోని భాగాలు విడివిడిగా వేసాం అనమాట. సో ఇది పుష్పం, ఈ పుష్పంలోని భాగాలని విడివిడిగా వేసాం. ప్రతి పుష్పానికి క్రింది భాగంలో చిన్న పుచ్చాలు ఉంటాయి కదా, ఈ పుచ్చాలు దీనిలో వంద్య తుషాలుగా ఉంటాయి. వంద్య తుషాలు, వాటిని తుషాలు అంటారు. ఆ వంద్య తుషాలని ఇంగ్లీష్లో గ్లూమ్స్ అంటారు. వంద్య తుషాలు ఏమంటారు? గ్లూమ్స్ అంటారు. సో ఇక్కడ వంద్య తుషాల్లో ఒక్కటి మాత్రం ఫలవంతమైన తుషంలా ఉంటుంది, దాన్ని లెమ్మ అంటారు. దీన్ని ఏమంటారు? లెమ్మ అంటారు. ఇది ఫలవంతమైన తుషం. వంద్య తుషం ఇది. వంద్య తుషాన్ని గ్లూమ్స్ అంటారు. వంద్య తుషము అంటే ఇవి పనికిరావు అనమాట ఇవి. సో వీటిని గ్లూమ్స్ అంటారు. దీనిలో ఫలవంతమైన తుషాన్ని ఏమంటారు? లెమ్మ అంటారు. ఇటువైపు ఇంకొక తుషం ఉంటుంది, దాన్ని పేరియా అంటారు. ఇది లెమ్మాని కప్పి ఉంటుంది అనమాట. సో దీనిలో తుషాలు ఉంటాయి. ఆ తుషాలు వంద్యంగా కొన్ని ఉంటాయి, ఫలవంతంగా కొన్ని ఉంటాయి. వంద్యంగా ఉన్న వాటిని ఏమనాలి? గ్లూమ్స్ అనాలి. అలాగే ఫలవంతంగా ఉన్న వాటిని ఏమనాలి? లెమ్మ అని అనాలి. ఈ ప్రక్క భాగంలో ఇంకొకటి ఉంటుంది, దాన్ని పేరియా అని అంటారు. దీనిలో పరిపత్రాలు ఉంటాయి కదా, పరిపత్రాలు ఏకపరిపత్రం అవుతుంది కదా దీనిలో, అందుకని ఫ్లోరలైజ్లోనే ఒకటే వేసాం. పరిపత్రాలు లాడిక్యూల్స్ అనాలి. పరిపత్రాలు ఏమనాలి? లాడిక్యూల్స్ అనాలి. దీనిలో పై భాగంలో ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉందనుకోండి, ఈ ఫ్లవర్లోనేమో మేల్ ఫీమేల్ ఒక దాంట్లోనే ఉంటాయి. మేల్ ఫీమేల్ ఒక దాంట్లోనే ఉంటే ద్విలింగ పుష్పం అంటాం. జియామేల్స్ వస్తే మగమొక్క విడిగా ఆడమొక్క విడిగా ఉంటుంది. సో అవి ఏకలింగాశ్రీ. సో దీనిలో ఈ మధ్య భాగంలో ఈ కేసరాలు కనిపిస్తూ ఉంటాయి, అండకోశం కనిపిస్తూ ఉంటుంది. కేసరాలు ఉన్నవి అండకోశం ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమనాలి? ద్విలింగాశ్రయి అనాలి. దీంట్లో కేసరాలు 3 ఉంటాయి, కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 6 ఉంటాయి. వరిలో మాత్రమే 3+3. వరిలో ఎలా ఉంటాయి? 3+3. కొన్ని మొక్కల్లో 3 కనిపిస్తూ ఉంటాయి. ఫ్లోరల్ డయాగ్రమ్ వేసేటప్పుడు చూసుకోవాలన్నమాట. సో జియామేస్ లో కూడా 3 ఉన్నాయి. సో కేసరాలు ఉంటాయి, కేసరాలు 3 ఉంటాయి. కొన్ని మొక్కలలో 6 ఉంటాయి. 6 ఉంటే 3+3 అని రాయాలి. అవి ఒక వలయం బయట వలయంలో 3 ఉంటాయి, లోపల వలయంలో 3 ఉంటాయి. సో అది దీనిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ పై భాగంలో అండకోశం కనిపిస్తుంది. ఈ అండకోశం వచ్చేసేసి ఏకఫలదళం అన్నమాట. నెక్స్ట్ డయాగ్రమ్ చూపించు. సో ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉంది. ఇది స్పైక్లెట్. స్పైక్లెట్ ని ఇంగ్లీష్లో ఏమనాలి? కంకి, చిరు కంకి అని అన్నారు. ఈ కంకిలో ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు ఇది ఫ్లవర్, ఇది మొక్క. మొక్క యొక్క కాండం ఎలా ఉంటుంది? దీంట్లో గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది, స్టిఫ్గా ఉండకుండా కొంచెం ఇలాంటి ఇరిగిపోయేటట్టు ఉంటుంది కదా, దీన్ని కల్మ్ అంటారు. CULM. దీన్ని ఏమంటారు? కల్మ్స్. ఓన్లీ వరిలో మాత్రమే గడ్డి జాతులు ఉంటాయి. గడ్డి జాతులన్నీ కాండము స్టిఫ్గా ఉండకుండా బోల్గా ఉంటుంది, హాలోగా ఉంటుంది. కాబట్టి దీనిని కల్మ్ అనాలి. ఏమనాలి? కల్మ్. సో తృణ కాండం అనమాట ఇది. అంటే ఫాల్స్ అంటే కాండం వచ్చేసి స్ట్రాంగ్గా ఉండకుండా డెలికేట్గా ఉంటుంది అనమాట. తర్వాత దీని క్రింది భాగంలో కొన్నిటికి దుంపలు ఉంటాయి. దుంపలు ఉంటే వాటిని ఏమనాలి? రైజోమ్ ఆర్ కొమ్ము. తెలుగులో ఏమనాలి? కొమ్ము అనాలి, లేదా రైజోమ్ అనాలి. కొన్నిటిలో దుంపలు ఉంటాయి. సో దీనిలో ఒక్కొక్క ఫ్లవర్ భాగాలన్నీ, ఇది కంకి. ఈ కంకిలో మొత్తం భాగాలన్నీ చూస్తే ఒక్కొక్క దానికి విడివిడిగా ఈ క్రింది భాగంలో కొన్ని వంద్య తుషాలు ఉంటాయి. వాటిని ఏమంటారు? గ్లూమ్స్ అని అంటారు. ఫలవంతమైన తుషం ఉంటుంది, దాన్ని లెమ్మ అంటారు. ప్రక్కన ఇంకోటి ఉంటుంది, దాన్ని పేరియా అంటారు. సో దీనిలో ఇప్పుడు కేసరాలు చూస్తే 1, 2, 3 3 కేసరాలు కనిపిస్తాయి. సో ఈ 3 కేసరాలు ఉంటాయి కాబట్టి A3. తర్వాత ఈ మధ్య భాగంలో అండకోశం ఉంటుంది. అండకోశం వచ్చేసేసి ఒకే ఒక అండాన్ని కలిగి ఉంటుంది. ఏక ఫలదళం, దాన్ని ఏమనాలి? ఏక ఫలదళము, ఏక బెలయితము. అలాగే దీనిలో జైగోమార్ఫిక్ ఫ్లవర్. ఇప్పుడు ఫ్లవర్ అని కట్ చేసామనుకోండి, ఒక భాగం నుంచి మాత్రమే 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి, అన్ని భాగాల నుంచి రావు. అప్పుడు దాన్ని ఏమనాలి? జైగోమార్ఫిక్ ఫ్లవర్ అనాలి. ఒకవేళ అన్ని భాగాల నుంచి కట్ చేస్తే ఈక్వల్ వస్తే దాన్ని ఏమనాలి? యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అనాలి. ఇక్కడ మనకి కనిపించేది జైగోమార్ఫిక్ ఫ్లవర్. తర్వాత దీనిలో ఇదిగో అండకోశం. అండకోశంలో ఒకే ఒక బిలము, ఒకే ఒక అండము ఉంది. ఇది కూడా దేని కలుపుకున్నది? క్రింది భాగంలో అతుక్కున్నది. పీఠ అండన్యాసాన్ని కలిగి ఉంది. అలాగే ఊర్ధ్వ అండము, కీలం పైకి ఇలా ఉంది. ఈ కీలం పై భాగంలో 2 కింద చీలి ఉంటుంది. దీన్ని 2 కింద చీలి ఉన్న
క్యారియాప్సిస్ అంటారు. సో ఇవి ఈ కుటుంబం యొక్క లక్షణాలు అన్నమాట. మీరు ఫ్లోరల్ డయాగ్రామ్ వేసినప్పుడు ఒరైజా సెటైవా వేస్తే మాత్రము ఇలాగా చుట్టూ 3 వేస్తారు. సో దీనిలో ఒకటి కంప్లీట్గా లోపలికి, ఒకటేమో కంప్లీట్గా బయటికి, ఒకటి లోపలికి బయటికి. అంటే ఇంబ్రికేట్ ఈస్టివేషన్ వేస్తాం. దీంట్లో ఏమి వేస్తాం? ఇంబ్రికేట్ ఈస్టివేషన్ వేస్తాం. బిఆర్ఎల్ ప్లస్ ఇక్కడ మేల్ ఫీమేల్ 2 కలిపి ఉన్నాయి కాబట్టి పైకి మార్కు, కిందకి ప్లస్ గుర్తు వేస్తున్నాం. ఇక్కడ P3 అని వేయాలి. దీనికి ఏమి వేయాలి? P3. ఏమో ఒరైజా సెటైవా అయితే లోపలికి 3 బయటికి 3 వేస్తాము. 3+3 అని వేయాలి. G ఏమో వచ్చేసేసి 1 అని వేయాలి. ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ లో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. సో యాక్చువల్లీ దీన్ని వేసేటట్టు G1 అన్నమాట. సో ఇక్కడ ఫ్రూట్ వచ్చేసి బియ్యం గింజ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమనాలి? క్యారియాప్సిస్ అనాలి. దీన్ని ఏమనాలి? క్యారియాప్సిస్. మీకు మామూలుగా అయితే ఎంసెట్ లో ఇంటర్మీడియట్ అయితే అన్ని బిట్స్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ అంటే స్పైక్లెట్ లో లాడిక్యూల్స్ ఏమంటారు, లెమ్మా అంటే ఏంటి, టేలియా అంటే ఏంటి, క్యారియాప్సిస్ అంటే ఏంటంటాము, స్కూటెల్లమ్ అంటే ఏంటంటాము, ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. మోనోకాటిలిడన్స్ లో ఒకే ఒక్క బీజదళం ఉంటుంది, దానిపైన ఒక పొర ఉంటుంది. ఆ పొరని ఎల్యూరాన్ లేయర్ అంటారు. దాన్ని ఏమంటారు? ఎల్యూరాన్ లేయర్. మనం ఇప్పుడు వేరుశనగ తింటామా? ఆ వేరుశనగ ఎలా తింటాం? పైన ఒక పొర ఉంటుంది. ఆ పొరని ఎలా తుడిపేసేసి పడేసేసి తింటాం కదా. కానీ ఆ పొర ఎల్యూరాన్ లేయర్. ఆ పొర చాలా ప్రోటీన్ అన్నమాట. మొత్తం మీరు దానిపైన ఉన్న పొరతో తినాలి. అలాంటి పొర వరిలో కూడా ఉంటుంది అనమాట. దాన్ని ఎల్యూరాన్ లేయర్ అని అంటారు. సో ఆ సీడ్ ఏమంటారు? దాన్ని స్కూటెల్లమ్ అంటారు. ఎర్రగల బీజం ఏమంటారు? స్కూటెల్లమ్ అంటారు. వరిలో ఉన్న ఫ్రూట్ ఏమంటాము? క్యారియాప్సిస్ అని అంటాము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని టీఎస్ ఆఫ్ ఓవరీ వేసినప్పుడు ఏకదళ బీజం ఒకటే కదా, ఏకఫలదళము కదా, అందుకని ఏకదళితము వేసి ఒక సింగిల్ రౌండ్ గీసి లోపల ఒకటి వేయాలి. నెక్స్ట్ చూపించి ఒకసారి అన్ని ఫాస్ట్గా చెప్పేద్దాం. ఇది సేమ్ డయాగ్రామ్, ఇది ఫ్లోరల్ డయాగ్రామ్, ఇది ఒరైజా సెటైవా. నెక్స్ట్ సో ఇది ఒరైజా సెటైవా యొక్క గడ్డి మొక్క. నెక్స్ట్ ఇది ట్రిటికమ్ వల్గేరు, దీన్ని వీట్ అంటాము, గోధుమ. నెక్స్ట్ వీట్ నుంచి మీరు ఎక్కువగా వీట్ ఫ్లోర్ నుంచి చపాతీలు, బ్రెడ్స్ అలాంటివన్నీ తయారు చేసుకోవడానికి ఈ వీట్ ఫ్లోర్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సో ఇవన్నీ సీరియల్స్ అని ఉంది చూడండి. సీరియల్స్ అంటే ధాన్యాలు, ధాన్యాల్లోకి వస్తాయి. ధాన్యాలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇవన్నీ రాయాలి. జిఎంఎస్ అంటే మొక్కజొన్న, దీన్ని ఇంగ్లీష్ నేమ్ వచ్చేసి కార్న్. నెక్స్ట్ కార్డియం వల్గేర్ అంటే బార్లీ. బార్లీ కూడా చలవ చేయడానికి బార్లీ వాటర్ని తాగుతూ ఉంటారు. సో అది బాగా కూల్ వచ్చేస్తుంది బాడీకి. నెక్స్ట్ కార్డియం వల్గేర్ బార్లీ, అదే సీడ్స్ ఇవి. నెక్స్ట్ ఎవినా సెటైవా ఓట్స్. ఈ మధ్య ఓట్స్ ఎక్కువగా పాలలో కలిపి తాగడం అనేది జరుగుతుంది. సో ఆరోగ్యరీత్యా ఇది కూడా చాలా హెల్దీ న్యూట్రిటివ్ ఫుడ్. నెక్స్ట్ సీరియల్, దీన్ని రే మొక్క అంటారు లేదా రై మొక్క అంటారు. మీకు హైబ్రిడైజేషన్ చెప్పినప్పుడు ట్రిటికమ్ వల్గేర్ ఇంటూ సీరియల్, ఈ రెండింటి కాంబినేషన్లో ఒక కొత్త మొక్క వచ్చింది. దాని పేరు ట్రిటికేల్ అని చెప్తాం. ట్రిటికేల్ అనేది అన్నింటిలోనూ 2x ఉంటుంది కదా క్రోమోజోమ్ నెంబరు, ట్రిటికేల్లో 6x ఉంటుంది. సో బహుస్థితికానికి ఎగ్జాంపుల్గా చెప్తాం. అప్పుడు సీరియల్ తోటి ట్రిటికమ్ వల్గేర్ని క్రాస్ చేస్తే మనకు వచ్చే మొక్క పేరు ట్రిటికేల్. అక్కడ క్రోమోజోమ్ నెంబర్ రెట్టింపు అవుతుంది అనమాట. ఆ ద్విగుణీకృతి జరగడానికి ఈ మొక్కని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటాం మనం. దీని పేరు రై మొక్క, రై అంటాం. నెక్స్ట్ సార్గమ్ వల్గేర్, జొన్నలు. ఈ జొన్నలు కూడా చాలా హెల్దీ ఫుడ్. దీన్ని జొన్న రొట్టెల కింద వాటి కింద చేసుకుని తింటూ ఉంటారు. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి మీకు చూపించేవన్నీ మిల్లెట్స్. ఇప్పుడు వరకు ధాన్యాలు చూపించాం కదా. నెక్స్ట్ చిరుధాన్యాలు అన్నమాట. చిరుధాన్యాల్లో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా ఎక్కువ తింటూ ఉంటారు. సో ఇది కంకి. ఈ కంకిలోంచి సజ్జలు బయట తీస్తాం అన్నమాట, కంకి. నెక్స్ట్ సెటేరియా ఇటాలికా, కొర్రలు. ఇది కూడా కంకే. నెక్స్ట్ కొర్రలే, ఇవన్నీ కొర్రలు ఒక్క సింగిల్ సీడ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ పానికం మిలియేసియం, వరిగలుని జొన్నలు అవన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. దానికి స్కూటెలం ఉంటుంది అంటున్నాను కదా పైన, అందుకని సీడ్ కోట్ హార్డ్గా ఉంటుంది, బాగా హార్డ్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా రైస్ వండుకుంటున్నట్టు ఒక్క విజిల్కి కట్టేసారనుకోండి, గట్టిగా వండి మీకు తింటే అరగదనమాట. అందుకని దాన్ని ఏం చేయాలంటే 1 day బిఫోర్ నైట్ అంతా నానబెట్టేయాలి. జొన్నలు తీసుకుని, జొన్నలు కానీ వరిగలు కానీ ఏమైనా
కాబట్టి అది మనకి డైజెషన్ తొందరగా అవ్వదు. కాబట్టి ఏం చేయాలంటే 1 day బిఫోర్ నైట్ నానబెట్టేసి 12 hours నానబెట్టేసి శుభ్రంగా ఆ తర్వాత దాన్ని ఉడకబెట్టేసారు అనుకోండి, అది ఉడుకుతుంది అనమాట, లేకపోతే ఉడకదు. అలాగే జొన్నలు పొడి చేస్తారు కదా, ఆ పొడి చేసినప్పుడు కూడా ఇవన్నీ నానబెట్టేసి 1 day అంతా నానబెట్టేసి ఎండబెట్టి అప్పుడు దాన్ని ఆడించి దానిపైన సీడ్ పోటు పోయిన తర్వాత తినాలి, లేకపోతే మనకి తొందరగా అరక్క కడుపులో నొప్పి వస్తుంది. సో అవన్నీ కూడా కేర్ తీసుకుని వండుకోవాలి. ఇవన్నీ ఎలా పడితే అలా వండేసుకోకూడదు. నెక్స్ట్ ఎలిసేనా కొట్టన రాగులు, ఇది బాగా ఫేమస్, అందరికీ ఫస్ట్ నుంచి తెలుసు. రాగి మాల్ట్ తాగుతూ ఉంటారు ఎర్లీ అవర్స్, బాగా హెల్తీ ఫుడ్. ఇవి తింటే టిఫిన్ తినక్కర్లేదు. నెక్స్ట్ ఎలిసేనా కొట్టన రాగి జావ ఇది. నెక్స్ట్ ఇది రాగి మాల్ట్, ఇవన్నీ బయట అమ్ముతూ ఉంటారు ప్యాకెట్స్లో, రాగి పౌడర్ ఇది. నెక్స్ట్ ఇది గరికెగడ్డి. గరికెగడ్డి దేనికి ఫేమస్, ఎప్పుడు వేసుకుంటాం మనం, బాగా ఫేమస్గా వినాయక చవితి రోజున గరికెగడ్డితో పూజ చేస్తూ ఉంటాం. అలాగే గ్రహణం పట్టినప్పుడు ఇంట్లో అన్ని పప్పు ధాన్యాల మీద గరికెగడ్డి వేసేయంటే ఇంట్లో తీసుకెళ్ళిపోయి బెడ్ కింద కూడా పెట్టుకుని గరికెగడ్డిని ఉంటాం కదా, అంటే గరిక అనేది అంత ఫేమస్ అనమాట. ఇది ఎక్కువ ఔషధ విలువలు కలిగినటువంటిది. ఇది అన్ని రకాల యాంటీసెప్టిక్ని పనిచేస్తుంది అనమాట. మన ఇంట్లో ఎటువంటి చెడు రాకుండా చేయడానికి ఉపయోగపడుతుందని ఎప్పటి నుంచో నమ్మకం, అందుకని గరికెగడ్డిని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ పాస్కాలం స్కార్పిక్యులేటం, ఇది కూడా ఇవన్నీ ఏంటంటే మీరు పశుగ్రాసం అని హెడింగ్ పెట్టి లైంగిక పేర్లన్నీ రాసేయాలి. నెక్స్ట్ పోయా ఎన్యువా. నెక్స్ట్ చూసారా ఫారెన్లోది చూపిస్తున్నాడు, ఇది అంటే ఫారెన్లో ఎక్కువ పండుతాయి అనమాట, మనకు కొన్ని రాసి ఉంటాం. పోవా ప్రెటెన్సిస్, ఇది కూడా ఫారెన్లోదే. నెక్స్ట్ డాక్టిలిస్ గ్లోమెరేటా. నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ రెగ్యులర్గా కనిపిస్తుంది. ఇవన్నీ పశుగ్రాసాలు. స్టైపా ఓరియంటాలిస్, ఇది కూడా ఎక్కువగా కనిపిస్తుంది, దుబ్బుగడ్డి అంటాం కదా. నెక్స్ట్ పానికం మ్యాక్సిమం, ఇది కూడా కనిపిస్తుంది, ఇది రెగ్యులర్ కనిపించేది పశుగ్రాసం. డైకాంథియం అన్యులేటం, ఇది కూడా. ఫాస్ఫరస్ టిఫే స్వర్గం వల్గేర్, ఇది జొన్నగడ్డి. సకారం అపిస్నాస్, ఇది మాత్రం మీకు ఒక విషయం చెప్పాలి, ఇది చెరుకు మీకు బాగా తెలుసు కదా. చెరుకు కాండం ఎలా ఉంది, కణుపులు కణుపు మచ్చమాలు ఉన్నాయి. దీనిలో ఎంట్రోనోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎంత పొడుగు ఎదిగితే అంత, ఎంత లావుగా ఉంటే అంత అనమాట. దీనిలో షుగర్ ప్రోడక్ట్ అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, అందుకని వీటిని బాగా పెంచడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దీనిలో కణుపులు కణుపు మచ్చమాలు పొడవు ఎదిగితేనే అప్పుడు కాండం బోల్గా లావుగా అవుతుంది అనమాట. వీటిని కల్మ్ అని చెప్పాను కదా, కల్మ్స్ అంటారు అనమాట వీటిని. ఇది చెరుకు గడ. నెక్స్ట్ ఇది బ్యాంబూజా. చూడండి బ్యాంబూజాలో ఎంట్రీ నోట్స్ ఎంత పొడుగున్నాయో కణుపు మచ్చమాలు. సో కణుపు మచ్చమాలు ఎంత పొడుగా ఎదిగితే అంత పెద్దగా ఎక్కువగా మీకు ఈ ఉపయోగం అనమాట. ఇవి ఎందుకంటే వీటితో ఫర్నిచర్స్ ఎక్కువగా ఇంటి నిర్మాణానికి యూజ్ చేస్తారు, టాయ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు బ్యాంబూని. సో వీటికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆర్నమెంట్స్ కూడా తయారు చేస్తున్నారు ఈ మధ్య. నెక్స్ట్ సెఫలోస్టాటియం, ఇది ఎక్కువగా అడవిలోనే ఉంటుంది, ఇది కూడా ఒక రకమైన బ్యాంబూ వెదురు. నెక్స్ట్ ఎల్లో వెదురు, ఈ వెదురు నుంచి టాయ్స్ ఎక్కువ తయారు చేస్తారు. దీనిలో పేపర్ ఎక్కువ తయారు చేయడానికి ఈ వెదురుని యూజ్ చేస్తారు. దీని పేరు డెండ్రోకెలమస్ ట్రిక్టస్. పేపర్ ఇండస్ట్రీస్లో పేపర్ని ఈ వెదురు నుంచే తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మెలోకెలమస్, ఇది నార్మల్ గడ్డే. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఎల్లో బ్యాంబూ, ఎల్లో వెదురు అని అంటారు. ఇది ఎక్కువగా బెంగళూరు అటు సైడ్ చూసాను నేనైతే, బెంగళూరు సిటీస్, అలాగే మనకి ఈ ఏలేశ్వరం వైపు కూడా కనిపిస్తూ ఉంటాయి, ఏలేశ్వరం వైపు. నెక్స్ట్ సో ఇది సింగోపోగన్ సిట్రేటస్, లెమన్ గ్రాస్ ఆయిల్ అని అంటారు. ఇది బాడీ ఆయిల్ కింద మసాజ్ చేయడానికి యూజ్ చేస్తారు, మజిల్ పెయిన్స్ ఉంటే తగ్గించడానికి యూజ్ చేస్తూ ఉంటారు. చాలా ఫేమస్, ఇది హోమియోపతిలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సో ఇది సింగోపోగన్ నాటస్, దీన్ని సిట్రోనెల్లా ఆయిల్ అంటారు. దీన్ని ఏమంటారు, సిట్రోనెల్లా ఆయిల్. ఇది కూడా మజిల్ ఆయిల్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది కూడా సింగోపోగన్ మార్టినై, ఇది ఎక్కువగా కాస్మెటిక్స్లో యూజ్ చేసేది, ఎక్కువగా లిప్స్టిక్స్లోను, ఫేస్ క్రీమ్స్లోను, ఫేస్ పౌడర్స్లోను వాడుతూ ఉంటారు. పామ్ రోజ్ ఆయిల్ అని అంటారు, దీన్ని ఏమంటారు, పామ్ రోజ్ ఆయిల్. నెక్స్ట్ ఆండ్రోపోగన్ మోడోరేటస్, దీన్ని అల్లం గడ్డి అని అంటారు.
దీని ఏమంటారు? అల్లం గడ్డి, జింజర్ గ్రాస్. నెక్స్ట్ సింగోపోగా నాటా, సేమ్ సిట్రునెల్లా ఆయిల్ ఇందా చెప్పాం కదా. నెక్స్ట్ సింగోపోగా మార్టినే, దీన్ని కూడా అదే విధంగా యూజ్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ రోజుతోటి మీకు ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మీకు ఎంబ్రియాలజీ స్టార్ట్ అయింది మళ్ళీ. ఎక్కువ